హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఎవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. మహిళలకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్నటువంటి సహాయక పోస్టులు అనగా హెల్పర్ పోస్టులు అయితే ఇక్కడ మీకు రోస్టర్ ప్రకారం ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇందులో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఆ స్థానికంలో మీరు నివసిస్తుండాలి. ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఫుల్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్. అలానే దానికి సంబంధించి ఈ రోజు వచ్చి అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పెట్టుకోవడం వల్ల ఎక్కడ రిలీజ్ అయినా కూడా అంగన్వాడికి సంబంధించి అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. డీటెయిల్ గా మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు చిత్తూరు జిల్లా నుంచి న్యూస్ పేపర్ లో ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. అయితే కొత్త కోటలో ఇక్కడ మీకు ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇక్కడ కాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. మీరు ఎలా అప్లై చేసుకోవాలి మనం కానీ చూసుకున్నట్లయితే, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వెళ్ళేసి మీ దగ్గర ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో కొత్త కోటకు సంబంధించి మహిళా అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 22వ తేదీ లోపల 5 లోపల ఇక్కడ మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలండి. ఓకే, అయితే ఇది కొత్తకు సంబంధించి మండలంలో సంబంధించి అప్డేట్. అవే కాకుండా మనకు కుప్పం ప్రాజెక్టులు ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయని తెలియజేస్తున్నారు. అంటే ఎస్టీ అభ్యర్థులకు రోస్టర్ ప్రకారం ఇక్కడ ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అవే కాకుండా మీకు కొత్త కోట కావచ్చు. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే కర్వేటి నగరంలో కూడా ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇక్కడ కూడా మనకు బీసీబీ అలానే బీసీబీకి సంబంధించిన ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇది కూడా 22వ తేదీ లోపల మీరు అప్లై చేసుకోవాలి. అలానే బంగారుపాలెంలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ శ్రీదేవి గారు మనకు ప్రకటన అయితే చేయడం జరిగింది. అయితే ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నటువంటి యాదమూరి మండలాల్లో రోస్టర్ ప్రకారం అయితే ఇక్కడ మనకు ఖాళీలు అయితే ఉన్నాయని తెలియజేస్తున్నారు. అన్ని కూడా మనకు హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి. కేవలం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, స్థానికంగా మహిళలు అయి ఉండాలి, వివాహమై ఉండాలి, 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఈ నెల 22 లోపల మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి. దరఖాస్తు ఆఫ్లైన్ లో చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత మీకు ఇక్కడ జాబ్ అనేది కల్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి.